నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్ నేను సురేష్ విశాఖలో ఖరీదైన భూముల్లో పతంజలి సంస్థ పాగా వేయబోతోందా గతంలో శారదా పీఠానికి ఇచ్చి రద్దు చేసిన భూముల్ని బాబా రామ్దేవ్ సంస్థకు కట్టబెట్టే యత్నం జరుగుతోందా అంటే అవుననే అంటున్నారు పర్యావరణ ఉద్యమకారులు టూరిజం యోగా వెల్నెస్ సెంటర్ల పేరుతో పతంజలి సంస్థకు ఖరీదైన భూముల్ని అప్పగించబోతున్నట్లు చెబుతున్నారు ఇటీవల బాబా రామ్దేవ్ ఏపీ పర్యటన సందర్భంగా ఈ విషయం గురించి చర్చ జరిగిందని అంటున్నారు అయితే సుప్రీంకోర్టు 2011లో ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రభుత్వ భూములను ప్రజా ప్రయోజనాల కోసమే వినియోగించాలని ప్రైవేటు సంస్థలకు బదలాయించకూడదని పర్యావరణ హితులు గుర్తు చేస్తున్నారు ముందుగా ఈ అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వై విజయకిరణ్ గారు నమస్తే అండి వెల్కమ్ టు ద డిబేట్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా ఉన్న షేక్ బాజీ గారు నమస్తే సార్ వెల్కమ్ సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వర గారు నమస్తే సార్ వెల్కమ్ కోటేశ్వర గారు ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అంటే మెయిన్ స్ట్రీమ్ అని నేనేమి డిసైడ్ చేయను కానీ అటువంటి వాటిల్లో మాత్రం ఇటువంటి వార్తలు రావడం లేదు ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఎంతకీ కూడా వాళ్ళు ఒకరినొకళ్ళు ఆరోపించుకున్నట్టు ఒక ఎల్లో మీడియా లేదంటే బ్లూ మీడియాగా విడిపోయి వారికి కావాల్సిన కథనాలు మాత్రమే రాసుకుంటూ ఇటువంటి ఒకవేళ వాళ్ళ దృష్టికి వచ్చినా కానీ చాలా కన్వీనియంట్గా తప్పుకుంటున్నారని అర్థమవుతుంది వేరే వార్తాపత్రికలు కూడా ఉన్నాయి కాబట్టి మన దృష్టికి వచ్చింది కాబట్టి మనం దీని మీద చర్చ పెట్టాలి రెండు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటున్నాం పొరపాట్లను కూడా సరిదిద్దుతున్నాం సంవత్సరం పట్టింది అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్న సందర్భంలో ఇప్పుడు దానికి సంబంధించి సంబరాలు కూడా చేసుకుంటూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకుంటున్న సందర్భంలో ఇది సహేతుకమైన టైం అనుకుంటా వీళ్ళకి ఒక 2 మొట్టికాయలు వేసి వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేయదలుచుకొని వచ్చారు ఏం చేస్తున్నారు అనేది చెప్పడం ద్వారా మనం ఇకపోతే దీంట్లో నిర్ణయం జరిగిపోయిందా జరగలేదా అనేది పక్కన పెడితే ఆ ప్రతిపాదనల వైపు వెళ్ళటం కూడా తప్పే అవుతుంది ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారికి బినామీగా చెప్పబడి లేకపోతే ఆరోపణలు చేయబడినటువంటి స్వరూపానంద స్వామికి సంబంధించిన శారదాపీఠానికి ఎంత గంపగుత్తగా ఏ రకమైనటువంటి ప్రభుత్వంలో కూడా ఎటువంటి అధికారం చెలాయించారో అనేది అన్అఫీషియల్గా మనం చూసాం ఏది భూములు కేటాయింపు అవ్వచ్చు పర్టికులర్గా ఈ భీమిలి ఏరియాలో ఇచ్చినటువంటి ఎకరాలు ఇచ్చిందేమో పేరుకి ₹1,00,000 ఎకరా ₹1,00,000 ఆధ్యాత్మికమైన పాఠశాలలని లేకపోతే డివోషనల్ ఆస్పెక్ట్స్లో ఇచ్చిన దాన్ని అసలు వాటికి వినియోగించకుండా ఏకంగా అక్కడ కూడా భారీ ఎత్తున స్టార్ హోటల్స్ అని అమ్యూజ్మెంట్ ప్లేసుల్లాగా ఆ రకంగా ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి విమర్శలు వచ్చినాయి ముఖ్యంగా అప్పటి తెలుగుదేశం జనసేన విమర్శలు చేశారు అలాగే లెఫ్ట్ పార్టీస్ వీళ్ళు కూడా సో ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవోలన్నింటినీ క్యాన్సిల్ చేసింది అంటే ఇప్పుడు స్వామీజీ పోయాడు ఇప్పుడు బాబాకి ఇస్తారట అంటే మరి స్వామీజీలకి బాబాలకి తప్ప ప్రభుత్వాలకి ఇక ఎవరు కనపడరు అనుకుంటా ఈ భూముల్ని సరే ఇప్పుడు కొన్ని కార్పొరేట్ కంపెనీస్కి ఎకరా 99Pకి ఇచ్చారు అని చెప్పేసి విమర్శలు వచ్చినా కనీసం కొంత దాంట్లో సహేతుకం ఉంది అంటే దాని ద్వారా కొంత లబ్ధి చేకూరుతుంది రాష్ట్రానికి పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి ఇక్కడ యువతకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది రెవెన్యూ జనరేట్ అవుతుంది ఎంకరేజ్ చేస్తున్నామని చెప్పేసి లోకేష్ గారు కొద్దిగా కన్విన్సింగ్గా మాట్లాడారు అంటే అన్ని సంస్థలకు కాదు కొన్నిటికి అని చెప్పేసి పేరెన్నెక్కని సంస్థలకి ఎంకరేజ్ చేస్తారు అలా ఇచ్చినా పర్లేదు కానీ బాబాలకి స్వాములకి ఇస్తే అలాగని చెప్పేసి రామ్దేవ్ బాబాకి ఏమన్నా క్లీన్ చిట్ ఉందా ఆయన అసలు బాబానో ఇండస్ట్రియలిస్టో అర్థం కాదు పేరుకు బాబా ప్రభుత్వం నుంచి అన్ని రకాలటువంటి ఈ రకంగా తాయిలాలు తీసుకొని వాటిల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా చేస్తున్నాడని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి పతంజలి ప్రొడక్ట్స్ మీద అనేకమైనటువంటి ఆరోపణలతో సుప్రీంకోర్టు దగ్గర నుంచి అనేక కోర్టులు మొట్టిగా లేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కోర్టులకు పిలిస్తే వెళ్ళకపోయినప్పుడు కూడా మళ్ళీ మొట్టికాయలు తిన్నటువంటి సందర్భం ఆయనకుంది మరి ఇంకా వీళ్ళు తప్ప మరి ఇంకెవరు కనపడరో లేదంటే కనుక ఈ దాన్ని ఏమంటారు సోషల్ సర్వీస్ యాక్టివిస్టులు జెన్యూన్గా ఉన్న వాళ్ళకి ఇచ్చినా కానీ ఈ రకమైనటువంటి విమర్శలు రావడం ఎలా చూడాలి సార్ ఇది ప్రాథమిక దశలోనే ఉన్నట్లుగా అర్థమవుతోంది
ఈ ప్రపోజల్? మీరు చెప్పినటువంటి దానికి సంబంధించినటువంటి వార్త ఇప్పుడు మామూలుగా రాజకీయ నాయకులు మధ్య పేర్లు ఉన్నటువంటి ఎల్లో మీడియా లేకపోతే బ్లూ మీడియా, ఈ రెండు మీడియాలు నేను ఆంధ్రప్రదేశ్ ఎడిషన్స్ ఇవాళ చదవలేదు. ఎర్ర మీడియాగా చెప్పేటువంటి కొంతమంది వర్ణించేట్టు ఎర్ర మీడియా ప్రజాశక్తి పత్రికలో మాత్రం నేను ఆన్లైన్ ఎడిషన్ లో దానికి సంబంధించినటువంటి వార్తని నేను చదివాను. మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ గారు కూడా ఇలాంటి ప్రయత్నాన్ని ఆయన తప్పుపట్టారు. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ ని ప్రజాశక్తి వాళ్ళు సంప్రదిస్తే మనకు ఎలాంటి సమాచారం లేదు అని చెప్పేసి ఆయన డినై చేసినట్టుగా కూడా దానిలో రాశారు. మిగిలినటువంటి విషయాలకు వచ్చేసరికి మీరు చెప్పినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఎక్కడైతే గతంలో ఏ భూములను అయితే స్వరూపానంతగా రద్దు చేశారో ఆ భూములనే మళ్ళా పరిశీలించారు. ఇటువంటివన్నీ కూడా వచ్చాయి. అందువలన ఇస్తారా లేదా అనేటువంటిది అదేమీ రహస్యంగా దాగేటువంటిది కాదు. ఇస్తే మాత్రం అది తీవ్రమైనటువంటి విమర్శలకు దారితీస్తుంది. మనకు తెలుగులో సామెత ఉంది, అల్లుడికి బుద్ధి చెప్పినటువంటి మామ మళ్ళా అదే తప్పు చేశాడు అన్నట్టుగా ఆ భూముల్ని స్వరూపానందకి ఇచ్చినటువంటి వాటిని రద్దు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ మళ్ళా రామ్దేవ్ బాబాకి ఇస్తే మాత్రం అది డెఫినెట్ గా పక్కా అధికార దుర్వినియోగం తప్ప మరొకటి కాదనేది నేను చెప్పదలుచుకున్నాను. ఈ మధ్య రామ్దేవ్ బాబా పాల్గొన్నటువంటి ఒక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళని వేదిక మీద పిలిపించి తమ గాయత్రినో ఏదో పేరు చెప్పమ్మా అంటే ఆమెకున్నటువంటి క్యాన్సర్ వ్యాధిని అంత హోప్లెస్ అని చెప్పారట వైద్యులందరూ. ఇక చివరికి రామ్దేవ్ బాబా గారి యోగా లేకపోతే ఆయన చికిత్సకి వెళ్తే మళ్ళీ పర్ఫెక్ట్ గా వచ్చేసానని చెప్పేసి ఆమె అక్కడ చెప్పడం చూశాను. గతంలో బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ అనే ఆమె కూడా నేను గోమూత్రం దాగి నేను క్యాన్సర్ ని నయం చేయించుకున్నానని చెప్పినటువంటిది చూసాం. అందువల్ల భూములు ఇస్తారా లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసుపత్రులన్నింటినీ మూసేసి వాటన్నింటినీ యోగా రామ్దేవ్ బాబా యోగా వెల్నెస్ సెంటర్స్ గా మార్చేసి మొత్తం సర్వరోగ నివారణి ఎందా తెలుసు మాట్లాగా సర్వరోగ నివారణి యోగా పేరుతోటి మొత్తం అంతా కూడా ఆసుపత్రులను మారుస్తారా? మార్చినా ఆశ్చర్యం లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరం పరస్పరం పొగుడుకున్నటువంటి తీరు లేదా వ్యవహరించినటువంటి తీరు ఆ విధంగా కనిపిస్తా ఉంది. అందువలన మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు లేకపోతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇవన్నీ కూడా బాబా వెల్నెస్ సెంటర్స్ గా మారుస్తారేమో అనేటువంటి భయం నాకైతే ఉంది. అలాంటి పిచ్చి పని చేస్తారా లేకపోతే భూముల్ని అప్పనంగా ఎవడి బాబు సొమ్మని ఈ విధంగా బాబాలకి లేకపోతే ఇంకోళ్ళకి ఇస్తారు అనేటువంటిది మాత్రం డెఫినెట్ గా నేను ప్రశ్నించదలుచుకున్నా. నేనే కాదు మొత్తం అటువంటి పని చేస్తే మాత్రం తీవ్రమైనటువంటి వ్యతిరేకతని ప్రభుత్వం మూటగట్టుకుంటుంది అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. రైట్ కూడా సార్. విజయకిరణ్ గారు, ఏం సార్ ఇవి ఓ పక్కనేమో సంవత్సర కాలం పూర్తి చేసుకొని ఇంటింటికి వెళుతూ మీరు చేసినటువంటి కార్యక్రమాలని ఘనంగా లేకపోతే గొప్పగా ప్రజెంట్ చేసుకుందాం అనుకున్న తరుణంలో ఈ రకమైనటువంటి వార్తలు చూసినప్పుడు బాధ అనిపించింది. రామ్దేవ్ బాబాకి ఎంత గుడ్ విల్ ఉందో అంతే రకమైనటువంటి నెగిటివ్ ఇది కూడా ఉంది. అలాగని చెప్పేసి నేను పెద్ద పెద్ద ఆరోపణలు ఏం కాదు, కానీ ఈ బిజినెస్ యాక్టివిటీస్ అవ్వచ్చు, అలాగే ఆయనకి సంబంధించినటువంటి కొన్ని వ్యాపార సంస్థల మీద ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆయన ఏమో కంప్లీట్ క్లీన్ పర్సన్ కదా సార్. క్లీనా గ్రీనా పక్కన పెడితే ఈ బాబాలు స్వాములు తప్ప ఈ ప్రభుత్వాలకు ఇంకెవరు కనపడరా? వాళ్ళకి ఏదో వివిఐపి ట్రీట్మెంట్లు, వాళ్ళు వీటన్నిటికీ అతీతులండి. అసలు బాబా రామ్దేవ్ అన్న ఆయన ఆధ్యాత్మిక యోగా గురువు, మరి ఆయన ఎందుకు ఇండస్ట్రీస్ పెట్టాడో తెలియదు. సరే, ఆ పతంజలి ద్వారా అద్భుతమైన ఏమన్నా ప్రొడక్ట్స్ అంటే చాలా పేలవమైనటువంటి చాలా లో క్వాలిటీతో ఉన్న ప్రొడక్ట్స్ కూడా ఆయన దగ్గర ఉంటాయని చెప్పేసి అనేక ఆరోపణలు ఉన్నాయి. సరే, అది పక్కన పెడదాము, అది ఆయన ఇష్టం. ఇకపోతే గతంలో మీరు ఆరోపించారు, ఆరోపణే కాదు దానికి తగ్గట్టుగానే అప్పట్లో
వ్యవహారం కూడా నడిచింది. శారదాపీఠం స్వరూపానంద సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన దాదాపుగా ఒక బినామీగా ఆరోపణలు మీరు చేసిన సందర్భం. మరి ఈరోజు బాబా రామ్దేవ్ మీకు బినామీనా, లేదంటే పై స్థాయిలో నుంచి అండదండలు ఉన్నటువంటి ఆ బీజేపీకి అండదండలు ఉన్నాయి కాబట్టి బీజేపీ బినామీనా? మరి బీజేపీ మీరు అంతా కలిసి అలయన్స్లో ఉన్నారు కాబట్టి వారి సూచనల మేరకు ఈ రకమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో దోచిపెట్టే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారా? ఇంతకుముందు ఎప్పుడు బాబా రామ్దేవ్కి ఈ స్థాయిలో వెల్కమ్ ఎప్పుడు చెప్పలేదు. రెడ్ కార్పెట్ వేసి ఆఖరికి చూడండి, అక్కడ రెవెన్యూ అధికారులు డినై చేశారంట. కానీ మరి లాస్ట్ 3 days పాటు ఏపీ పర్యటనలు ఉన్నప్పుడు మీరు కోరుకోండి ఎక్కడో ఇస్తాం, మేము ఇస్తాం, పలానా చోట ఇస్తామని కూడా కాదు, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు అనండి అని. ఇంకా అదేదో బోడిగుండు కొట్టారు కదా, అది రాసిచ్చేయాల్సింది ఆయనకి. దాన్ని ఏమన్నా వాడతాడేమో. మీరేమో అదేమో వైట్ ఎలిఫెంట్ దాన్ని మెయింటైన్ చేయలేక చచ్చిపోతున్నాం అంటున్నారు. మరి ఆయన ఏమన్నా దాన్ని ఉపయోగపడే కార్యక్రమం చేస్తాడేమో. కాబట్టి జోక్స్ అపార్ట్ సార్, మీ దృష్టికి వచ్చిందా ఇది, లేకపోతే ఆపేశారా, లేదంటే ఆర్ యూ గోయింగ్ అహెడ్ విత్ ద ప్రపోజల్? సార్, మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులు అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. మొదటిది, ఇది కేవలం వార్త మాత్రమే. దీనిపైన ఎటువంటి నిర్ణయాలు కానీ ప్రభుత్వ పరంగా ముందడుగు కానీ లేదు, దాని ప్రపోజల్స్ కానీ ఆ స్థాయిలో లేదు. కేవలం ఏంటంటే రామ్దేవ్ గారు ఆ రోజు ఆ కార్యక్రమానికి రావటం, చంద్రబాబు నాయుడు గారు ఆయన రిసీవింగ్ చేసుకోవటం కానీ వారి మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్ ఇవన్నీ చూసి ఇటువంటి కార్యక్రమం ఉందనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ ఇన్ కేస్ ఎవరికి ఇచ్చినప్పటికి కూడా అది ఉద్యోగ కల్పన, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ అందరికీ ఏ విధంగా అయితే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీయో లేదా ఇంకొకటో పెట్టినా అది రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఉండే వాటికి మాత్రమే ఈ ప్రభుత్వం కేటాయించింది తప్ప ఏదో ఎవరో స్వప్రయోజనాల కోసం స్వరూపానంద గారికి కేటాయించడంలో ఒకవేళ బాబా రామ్దేవ్ గారికి ఒకవేళ కేటాయించాల్సినటువంటి ఆ ప్రపోజల్స్ వస్తే వారికి వీరికి మధ్య కూడా తీవ్రమైనటువంటి వ్యత్యాసం ఉంది. ఆయన చేసే యాక్టివిటీస్ వేరు, ఆయన నడిపించేటువంటి వ్యవస్థలు వేరు, రామ్దేవ్ గారు నడిపించేటువంటి వ్యవస్థ వేరు. సరే, పతంజలి యొక్క దాని కెపాసిటీ ఏంటి, లేదు దాని యొక్క ఆయన తయారు చేసేటువంటి ప్రొడక్ట్స్కి ఉండేటువంటి శక్తి ఏంటి, లేదా వాటికి ఉన్నటువంటి టెక్నికల్గా ఉండేటువంటి ఏంటనేటువంటి దాన్ని పక్కన పెడితే అవన్నీ లేని పక్షం అయితే ప్రభుత్వమే ఎప్పుడో దాన్ని ఆయనకున్నటువంటి లైసెన్సింగ్ మొత్తం క్యాన్సిల్ అయి ఉండేది. లేదు, ఎవరో ఇప్పుడు సార్ లాంటి వాళ్ళు ఎవరో దానిపైన వివాదం చేసి దాన్ని ఆపేయడానికి ప్రయత్నం చేసి ఉండేవాళ్ళు. కాబట్టి ఏ ప్రపోజల్ ఉన్నా కానీ బాబా రామ్దేవ్ అయినా లేదు కిరణ్కైనా లేదు ఇంకొకరికైనా ల్యాండ్ ఎవరైనా అలొకేషన్స్ చేస్తే అదేదో బంధుత్వం మీదో స్నేహం మీదో ఇచ్చేటువంటిది కాదు, పూర్తిగా నియమ నిబంధనల పైన ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇస్తాం కూడా. ఎక్కడా కూడా ఏదో ఊరికే జస్ట్ లైక్ దట్ లాగా ఇప్పుడు ఆయనకి స్వరూపానందకి ఇచ్చిన విధంగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అలా ఇచ్చిన వాటిలో దుర్వినియోగం చేసినా అది రామ్దేవ్ గారైనా లేదా ఇంకొకరైనా కానీ ఖచ్చితంగా వాటిపైన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు వరకు కూడా మనం చేసేటువంటి చర్చ అంతా కూడా వచ్చినటువంటి ఒక వార్త పైన మాత్రమే. కాబట్టి దీని గురించి ఇంకా అంతగా చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ జరిగితే మాత్రం ఖచ్చితంగా నియమ నిబంధనలు, పెట్టుబడులు, ఎంప్లాయ్మెంట్ క్రియేషను, దానికి సంబంధించినటువంటి అన్ని ఫుల్ఫిల్ అయితే మాత్రమే, నామ్స్ని రీచ్ అయితే మాత్రమే వారికైనా ఎవరికైనా కేటాయింపులు ఉంటాయి తప్ప ఎవరికి పడితే వారికి ఎట్లా పడితే అట్లా ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఒకవేళ అటువంటిది ఏదన్నా ప్రపోజల్స్ వచ్చినా సరే దాని చట్ట పరిధిలో అవి వీగిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా అటువంటి కార్యక్రమాలు చేసి అప్రతిష్ట పాలు అవుదాం అనేటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వం లేదు. జవాబుదారితనంగా ఉంటాం. ఖచ్చితంగా ఏ పొరపాటు జరిగినా, తప్పు ఎక్కడ జరిగినా ఆ తప్పుని సరి చేసుకుంటూ ముందుకెళ్తాం తప్ప ఆ తప్పు చేసి మేము బుకాయించేటువంటి పరిస్థితి ఉండదని మాత్రం చెప్పదలుచుకుంటా ఉన్నామండి. ఓకే కిరణ్ గారు, మీరు చెప్తాం బాగానే ఉంది. కానీ మొన్న యోగాకు సంబంధించి మీరు చేసినటువంటి ఘనంగా చేశారు, కానీ ఆ హడావిడి దానికి తగ్గట్టుగా ఈయన బాబా రామ్దేవ్ కూడా ఆధ్యాత్మిక యోగా గురువు కాబట్టి మీరు ఇచ్చిన ప్రాధాన్యతను చూస్తే మరి ఆటోమేటిక్గా ఈ కథనాలకి బలం చేకూరే విధంగా ఉంది. ఇంకా మాట్లాడితే
మేబీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్రాక్టికల్ ఇన్ ద కమింగ్ డేస్ అని కూడా అనిపిస్తుంది. కాబట్టి అంటే ఇది అబద్ధం అని నేను చెప్పట్లేదండి. ఒక వార్త నిజమవచ్చు, అబద్ధం అవచ్చు. ఒకవేళ నిజమైనప్పటికి కూడా ఖచ్చితంగా నియమ నిబంధనలు, నామ్స్ అన్ని రీచ్ అయితే మాత్రమే ఎలొకేషన్స్ ఉంటాయి తప్ప ఊరికే ఆయన ఏదో నేను ఒక యోగా కేంద్రం పెడతాను. ఒకటి కిరణ్ గారు వెల్నెస్ సెంటర్లు నిజంగా ఇచ్చిన పర్పస్ గా ఆయన పెడితే ఓకే, కానీ ఈయన మీద కూడా దేశవ్యాప్తంగా ఆరోపణలు ఉన్నాయి. ఈయన ఈ రకంగా యోగా వెల్నెస్ సెంటర్స్ అని చెప్పేసి తీసుకుని వాటిని రియల్ ఎస్టేట్కి బాగా వ్యాపారం చేస్తున్నాడని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ రకమైనటువంటి వ్యవహారం ఏపీలో జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. లేదంటే మీకును గత వయసు ఇక్కడ ఫోర్త్ ఎస్టేట్ కి జవాబుదారీ ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా అటువంటి ఎక్కడ ఆయన ఒకవేళ ఆయనకి ఎలొకేషన్స్ చేస్తే ఆయన దాన్ని రియల్ ఎస్టేట్ గానో లేదా ఇంకో వేరే విధమైన పర్పస్ తో వేస్తే ఖచ్చితంగా ఆయన పైన చర్యలు తీసుకుంటుంది గవర్నమెంట్. వాటిని వెనక్కి కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఏదో కళ్ళు మూసుకొని ఆయనకి ఇచ్చేసాం కాబట్టి మీ ఇష్టం చేసుకోనని వదిలేసేటువంటి పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో మాత్రం ఉండదండి. సరే సార్, నాకు అనిపించింది దీని మీద మీ దృష్టికి తీసుకురావాలని, అందుకని టాపిక్ తీసుకోవడం జరిగింది. మరి ఇంకెక్కడన్నా వేరే ఎవరన్నా కనుక మీ దృష్టికి తీసుకొస్తే పర్లేదు. ఇదే ఫస్ట్ మన ద్వారానే వచ్చిందని అనుకుంటే కనుక మేబీ ఇట్స్ మినిమం రెస్పాన్సిబిలిటీ lying on your shoulders, being the TDP spokesperson. You better take it to your higher authorities. I mean పార్టీ పెద్దలకు తీసుకువెళ్ళండి. ముందే వాళ్ళని కాజన్ చేయటం లేదు, సహేతుకంగా వాడితే పర్లేదు. ఆ రకమైనటువంటి తీసుకొస్తే మీ ప్రభుత్వానికి అది ఒక దాన్ని ఏమంటారు, ఎటువంటి మచ్చ లేకుండా ముందుకెళ్లే అవకాశం ఉంటుందనేది ఒక సలహా. ఈ రోజు పెట్టినటువంటి ఈ టాపిక్ గురించి అయితే మాత్రం ప్రత్యేకంగా సిటీ యాజమాన్యానికి అదేవిధంగా మీకు కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ఫోర్త్ ఎస్టేట్ గా ఉండి కేవలం ఏదో మా పార్టీకి అనుకూలమనో లేదా ప్రతిపక్షానికి వ్యతిరేకమనో కాకుండా ఇది ఒక రాష్ట్రాన్ని ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్, ల్యాండ్ ఎక్విజిషన్స్ కానీ ల్యాండ్ ఎలొకేషన్స్ కానీ దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ మీద ప్రజలకు ఉపయోగపడేటువంటి వాటిపైన జరుగుతున్నటువంటి ఈ డిస్కషన్ లో ఒక హెల్దీ అట్మాస్ఫియర్. నేను గతంలో కూడా మీకు చెప్పాను, ఈ వాలంటీర్కి సంబంధించి కూడా మీరు ఒక సజెషన్ ఇచ్చారు. నేను ఖచ్చితంగా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తా అని చెప్పాను. దాని ప్రకారమే నేను ఢిల్లీలో కలిసినప్పుడు ఇట్లా ఉండని పరిస్థితి, వీళ్ళకి ఏదైనా సరే రాబోయే లేదు ఏదైనా ఎంప్లాయ్మెంట్లో కానీ లేదు ఏదైనా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కానీ వీళ్ళకి ఏదో ఒక క్రైటీరియా, ఒక పాయింట్స్ లాగానో లేదా ఒక ఇదిగా ఉండేటువంటి ఏదైనా ఆలోచన చేసి వారికి కూడా మనం స్వాంతన కలిగించాలి అనేటువంటి ఒక రిప్రజెంటేషన్ ఖచ్చితంగా నేను దీనిపైన స్టడీ చేస్తా అని భుజం తట్టి చెప్పారు. కాబట్టి ఇటువంటి వచ్చినప్పుడు ఖచ్చితంగా మా పార్టీ దృష్టికి తీసుకెళ్తాం. ఆఫ్టర్ ఆల్ మేమంతా ఉంది కూడా పార్టీకి మంచి చేయడానికి లేదా పార్టీ దృష్టికి మంచి విషయాలు తీసుకెళ్ళడానికి ఎక్కడైనా పొరపాటు జరిగితే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం అనేటువంటిది మా చేయని పక్షంలో మేము పార్టీ ప్రతినిధులుగా ఉండి కూడా ఉపయోగం లేదు. ఇటువంటి డిస్కషన్స్ ఇట్లాంటివే కాదండి, ఇంకా అనేకమైనటువంటి అంశాలు ప్రభుత్వం దృష్టికి రాని వాటిపైన కూడా డిస్కషన్ జరగాల, హెల్దీ డిస్కషన్ జరగాల. వాటిలోంచి అవుట్పుట్ ద్వారా ప్రజలకి రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి డిస్కషన్ జరగాల. కానీ ఈరోజు అన్ఫార్చునేట్ ఈ పరిస్థితిలో ఎవరు లేరు. ఏ మీడియా కూడా వారు అక్కడికి వెళ్తున్నారు, అక్కడికి 50,000 మంది వచ్చారు, లేదు 1,00,000 మంది వెళ్ళారు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మేము వస్తామనే ఇటువంటి తప్ప ఇష్యూ బేస్డ్గా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు జరిగే వాటికి మాత్రం నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ వండర్ఫుల్ డిబేట్ అండి. రైట్, అప్రిషియేట్. వాజీ గారు చూసే ఉంటారు, ఈ కథనం విన్నప్పుడు షాక్ నేను పర్సనల్గా అయితే. ఒకటి, ఆయన స్వామీజీ అని చెప్పేసి ఏ రకంగా వైసీపీ హయాంలో ఆయన ఒక షాడో గవర్నమెంట్ లాగా వ్యవహరించాడు చూసాము. ఏది వీళ్ళంతా ఈ అన్నిటికీ అతీతం అని చెప్పేసి, ఈ ఇహ సౌఖ్యాలకు అతీతం అని చెప్పేసి రకరకాల పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటువంటి స్వామీజీలు వేల వందల ఎకరాలు తీసుకొని ఏ రకమైనటువంటి లావిష్ లైఫ్ స్టైల్, పైకేమో వాళ్ళ వేషధారణ అంతా ఒక రకంగా ఉంటుంది, వ్యవహారం అంతానేమో పెద్ద పెద్ద భవంతులు, వెల్నెస్ సెంటర్స్ ఇవి. అలాగని చెప్పేసి ఏ పర్పస్ మీద అయితే తీసుకున్నారో ఆ పర్పస్తో వాటిని ఉపయోగిస్తున్నారంటే అది గత శారదాపీఠానికి సంబంధించి అది కూడా చూసాం. లేదు వారు కూడా ఏవో పెద్ద పెద్ద అమ్యూజింగ్ పార్కులు లేకపోతే ఈ స్టార్ హోటల్స్ కట్టడానికి ప్రయత్నం చేస్తారని విమర్శలు వచ్చింది. సరే, కూటమి గవర్నమెంట్ వచ్చింది, రద్దు చేసింది.
కరెక్ట్గా ఈ బాబా గారికి కూడా స్వామీజీ గారి భూములు ఈయనకి కూడా నచ్చినాయి అంట. ఆ 13 ఎకరాలే ఇంట్రెస్ట్ చూపించాడని ప్రాథమికంగా తెలిసింది, ఎంతవరకు నిజమో తెలియదు. అలా కాదులేండి, ఆ 13 కాకపోయినా మీకు ఎక్కడ నచ్చితే అక్కడ చెప్పండి అని కూడా ఇటువైపు నుంచి ప్రపోజల్ వెళ్ళిందంట. మరి ఇంత సహృదయత ఏంటో, మరి ఇంత బ్రాడ్ మైండ్ ఏంటో అర్థం కాదు ఈ బాబాలకి స్వామీజీల దగ్గరకు వచ్చేసరికి. ఈ పేదలకు పంచడానికి వచ్చేసరికి ఏమో ఆయనేమో గత ప్రభుత్వ హయాంలోనేమో సెంట్ అంట, అంటే 48 గజాలు. కరెక్ట్గా ఆయన బాత్రూమ్ కన్నా కూడా దానికన్నా ఒక 3-4 ఇంతలు ఉండుంటుంది నాకు తెలిసినంతవరకు. పేదవాడికి ఇల్లు మాత్రం సెంట్ అంట. అసలు సెంట్ అర్థం అంతా ఒక చోట సెంట్ అంట, లేదంటే సెంటున్నారట. అర్బన్ అయితేనే సెంటు, రూరల్ అయితే సెంటున్నారా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేది 3 సెంట్లు అంటున్నారు. సరే, ఆయనేమో ఎక్కువ మందికి ఇచ్చారని ఆయన అంటారు. ఎక్కువ తక్కువ కాదుగా, ఇచ్చేదేదో కాస్త వాళ్ళకి కంఫర్ట్గా ఉండేటట్టుగా ఇవ్వాలి. వీళ్ళకేమో ఇన్ని రెస్ట్రిక్షన్స్ లేకపోతే ఆచితూచి వ్యవహరించే ప్రభుత్వాలు వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి అసలు సాష్టాంగ నమస్కారాలు చేసి అయ్యా స్వామివారు, అయ్యా బాబా గారు, మీకు ఎక్కడ కోరుకుంటే అక్కడ అన్నట్లుగా వ్యవహరించడానికి అలా చూడాలి. సురేష్ గారు, ముందుగా మీకు అట్లాగే ప్యానల్ ఉన్న సభ్యులకి, మన సిటీ 24x7 వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. మరి పూర్వకాలంలో రాజులు మహారాజులు ఉండే కాలంలో మత గురువులు ఉండేవారు. ఆ మత గురువులు చెప్పు చేతల్లో మహారాజులు పరిపాలన చేసేవారు. ఆ మత గురువులు గీసిందే గీత దాటకుండా వాళ్ళు చెప్పిన సూచనలు పాటిస్తూ కూడా పరిపాలన చేస్తూ ఉండేవారు గతంలో. ఇవాళ ఆధునిక యుగంలో కూడా దానికి ఏమాత్రం మరి అతీతంగా కాదు, దానికి ఏమాత్రం భిన్నంగా లేదు. ఈవేళ మరి బాబాలు, ఈ గురువులు వీళ్ళ యొక్క కనుసనలోనే రాజకీయ నాయకులు, మరి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కూడా నడుస్తూ ఉన్నారంటంలో ఎట్టి మాత్రం కూడా సందేహం లేదు, 100% వాస్తవం. ఇకపోతే మన ఈరోజు డిబేట్లో హీరో రామ్దేవ్ బాబా. ఆయన ఈ మోడీ కాలంలో 11 సంవత్సరాల కాలంలో తన యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని వేల కోట్ల రూపాయలకి పెంచుకుంటూ పోయాడు. ఇవాళ ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారంగా మరి పతంజలి ప్రొడక్ట్స్ యొక్క టర్నోవర్ 50,000 కోట్లు. దీన్ని 5 ఏళ్లలో 1,00,000 కోట్లుగా మరి తీసుకెళ్లాలన్నది మరి ఎవరైతే అతను ఉన్నాడో బాలకృష్ణ, ఇంకొక అతను పార్ట్నర్ ఎండి, వీళ్ళిద్దరి యొక్క టార్గెట్ ఏంటంటే 1,00,000 కోట్ల టర్నోవర్ తీసుకెళ్లాలి పతంజలి ప్రొడక్ట్స్ అనేది టార్గెట్. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే బీజేపీ నియంత్రణలో ఉన్న అనేక రాష్ట్రాల్లో బాబా రామ్దేవ్ భూములు సేకరించడం జరుగుతూ ఉంది. మోడీ నియంత్రణలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ భూముల సేకరణలో భాగంగానే మన రాష్ట్రం మీద కన్నేశాడు. ఆ పరంపరలో భాగంగానే నిన్న జరిగిన మరి టూరిజం ఎగ్జిబిషన్లో ఆయన పార్టిసిపేట్ చేయటం, మన ముఖ్యమంత్రి గారు ఆయనకి ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ పదవి అప్పనంగా ఆహ్వానించి కట్టబెట్టడం కూడా జరిగిపోయింది. ఇంతేకాదు, నేను ఇంకా కొంత సమాచారం ఇస్తాను. ఏదైతే ఈ బాబా రామ్దేవ్ ఆధ్వర్యంలో ఉన్న కంపెనీస్, పతంజలి ఆయుర్వేదిక్ లిమిటెడ్, ఈ ఏపీఐఐసి మన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా 172.84 ఎకరాలు భూమిని అప్పజెప్పారు విశాఖ పరిసర ప్రాంతాల్లో. ఇది ఏంటంటే 2 లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రాసెసింగ్ చేయాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకి రూపకల్పన చేశారు. అయితే అది సబ్జెక్టు క్లారిఫికేషన్ ఏంటంటే ఈ భూములు అప్పగిచ్చారా లేదా ప్రపోజల్ స్థాయిలో ఉన్నాయా అనేది మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అయితే ఏంటంటే ఏదైతే ఈ ప్రాజెక్టు యొక్క కీలకమైన ఆబ్జెక్టివ్ ఏంటంటే మొక్కజొన్నలు, బార్లీ, బియ్యం, దానిమ్మలు, అట్లా ఫ్రూట్స్, అనేక రకాల రసాలు, దాదాపు 1,500 టన్నుల రసం తీసే యూనిట్ విడిగా 45 కోట్లతోటి ఈ మొత్తం మెగా ఫుడ్ పార్కులో దాదాపు 33,000 మందికి ఉద్యోగ అవకాశం ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసి ఏపీఐసి తోటి వీళ్ళు ల్యాండ్ అక్విజిషన్ కోసం పతంజలి సంస్థ, పతంజలి ఆయుర్వేదిక్ లిమిటెడ్ పేరుతోటి వీళ్ళు చేయడం జరిగింది గతంలో. అలాగే ఇప్పుడు తాజాగా శారదా పీఠం వారికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పారు 15 ఎకరాలు, అది కూడా చాలా నామమాత్రం, ఎకరం ₹1,00,000 అంటగా అట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం తర్వాత దాన్ని రద్దు చేసింది. ఇప్పుడు అవే ప్రదేశంలో కొత్త వలస ప్రాంతంలో
ఆ సర్వే నెంబరు 102/2, సర్వే నెంబర్ 103. ఈ 2 సర్వేల్లో 7 ఎకరాలు 7.5 ఎకరాలు కలిపి మొత్తం 15 ఎకరాలు గతంలో ఇచ్చారు. అదే భూముల్లో ఇంకా ఎక్కువ ఆశిస్తూ ఈ ప్రాంతంలో ఆయన పెట్టాలనుకుంది ఒక కంపెనీ. ఈ కంపెనీలో ఏంటంటే ఇది యోగా సెంటర్, వెల్నెస్ సెంటర్, ఒక వెల్నెస్ సెంటర్ని, యోగా సెంటర్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ అడగటం, మన రెవెన్యూ అధికారులు చాలా మరి విశాల హృదయంతో ఎక్కడెక్కడ భూములు కావాలో ఎత్తుక్కోండి, తెచ్చుకోండి, మీరే ఆ సర్వే నెంబర్ తేండి, మేము ఇచ్చేస్తామని అప్పనంగా ఆహ్వానించడం కూడా జరిగింది. ఇది వాస్తవం 100%. అయితే ఈ రామ్దేవ్ బాబా, పతంజలి సంస్థల యొక్క చరిత్ర కనుక చూస్తే కనుక వీళ్ళ మీద అనేకమైన ఆరోపణలు ఉన్నాయి, డీవియేషన్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు ఈ ఇద్దరిని కూడా పిలిచి మొట్టికాయలేసి క్షమాపణలు కూడా చెప్పాడు. ఆ బాలకృష్ణ ఎండి ఏదైతే ఉందో సుప్రీంకోర్టుకి ఎందుకు చెప్పాడు? వీళ్ళు చేసేవన్నీ ఫేక్ పనులు, వీళ్ళ ప్రొడక్ట్స్ అన్ని ఫేక్, వీళ్ళు షుగర్ తగ్గిస్తామని, క్యాన్సర్ తగ్గిస్తామని, అట్లాగే అందాల పోటీలో వినేటట్టు అందం పెంచుతామని, ఇలా రకరకాలుగా ప్రొడక్ట్స్ తయారు చేసి వీళ్ళు ప్రొడక్ట్స్ ని ప్రచారం చేశారు, అడ్వర్టైజింగ్. దీంట్లో ఏంటంటే డీవియేషన్, ఒక యాక్ట్ ఏదైతే మరి డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ 1954 డీవియేషన్ ప్రకారంగా వీళ్ళ మీద కేసులు కూడా బుక్ అయినాయి. బుక్ అయితే కోర్టు క్షమాపణలు చెప్పారు పోయి సుప్రీంకోర్టుకు వీళ్ళు. అలా కేరళలో కూడా ఈ ఆయుర్వేద ప్రొడక్ట్స్ ని, బ్రాండ్స్ ని మిస్యూజ్ చేస్తున్నారని కేరళ కోర్టులో కూడా కేసులు ఉన్నాయి, అనేక కేసులు. 14కు పైగా ప్రొడక్ట్స్ లైసెన్సులు రద్దయిపోయినాయి. వీళ్ళు అసలు కపాలభాతి, అట్లాగే అదేంటి ప్రాణాయామం, ఇది నేర్పడానికని మరి ప్రజా జీవితంలోకి వచ్చిన రామ్దేవ్ బాబా ఇవాళ ఒక పెద్ద బడా పారిశ్రామికవేత్తగా ఎందుకు మారాడు? ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది? ఏం చేస్తున్నాడు? 1,00,000 కోట్ల టర్న్ ఓవర్ చేసే పరిస్థితి ఏంటి? నిజంగా ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్రజలకు మేలు చేస్తున్నాయా? అనేక ప్రొడక్ట్స్ ఫేక్ అని తేల్తా ఉంది. ఎవరు కూడా ఈయన తయారు చేసిన మందులు రాసుకొని తెల్ల చర్మం, నల్ల చర్మం, తెల్ల చర్మంగా ఎక్కడ మారల. ఎవరికి కూడా షుగర్ పోల, క్యాన్సర్లు తగ్గల. ఎవరికి కూడా ఒక్క పర్సన్ కి షుగర్ టోటల్ గా నిర్మూలన అయిందని చూపించమనండి, ఇదేనికైనా ఒప్పుకుంటాం. ఎన్ని ఫేక్ ప్రొడక్ట్స్, ప్రచార ఆర్భాటం, ప్రచారం చేయటం, అమ్ముకోవటం, ప్రజల యొక్క విశ్వాసాలకి విఘాతం, ప్రజల్ని నమ్మబలికి మోసం చేయటం, చీటింగ్. ఇట్లాంటి రామ్దేవ్ బాబా మన రాష్ట్రానికి టూరిజానికి అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్ ఎలా ఇస్తారండి? భూములు ఎలా ఇస్తారు? ఎడమమ్ముగుడు సొమ్ము, ప్రజల ఆస్తి, ప్రజల భూములు, రాష్ట్రానికి చెందిన సంపద ఎవరికి పడితే వాళ్ళు దారాదత్తం చేస్తారా? ఏ రకంగా ఇస్తారు? 100 ఎకరాలు చెప్పండి. కాబట్టి మరి కూటమి ప్రభుత్వం మళ్ళీ పునరాలోచించుకోవాలి. రామ్దేవ్ బాబాని అగ్రపీఠం వేసి ఈ రాష్ట్రానికి మరి ప్రచారం చేసుకుంటున్నారా? చేయడానికా? వచ్చే ఎలక్షన్స్ లో ఆయన ద్వారా కూడా లబ్ధి పొందాలనుకుంటున్నారా? లేకపోతే కేంద్రంలో ఉన్న మోడీ గారి డైరెక్షన్ తోటి మరి చంద్రబాబు నాయుడు గారు తల ఉంచి ఆయనకి డూడు బసవని అంటున్నారా? సమాధానం చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా. కాబట్టి ఏంటంటే ఇది చంద్రబాబు నాయుడు గారు గనక రామ్దేవ్ బాబాని ఎంటర్టైన్ చేస్తే అది ఘోరమైన తప్పిదంగా మేము కాంగ్రెస్ పార్టీగా మేము ఖండిస్తా ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక డిస్ప్యూటెడ్ పర్సన్, వివాదాస్పదమైన వ్యక్తి, అతని మీద అనేక కేసులు ఉన్నాయి, అతని ప్రొడక్ట్ మీద నమ్మకం లేదు. యోగా వరకు చేసుకోమనండి, యోగా నేర్పమనండి, తప్పు లేదు, మేమందరం నేర్చుకుంటాం. ఆ కపాల భాతి నేర్చుకుంటాం, ప్రాణాయామం నేర్చుకుంటాం, అన్ని నేర్చుకుంటాం, ఆరోగ్యం పెంచుకుంటాం. ఈ ప్రొడక్ట్స్ ఏంటి? ఈ ఉత్పాదనలు ఏంటి? మందుల పేరుతోటి నువ్వు ఫేక్ ప్రొడక్ట్స్ అమ్మి సొమ్ము చేసుకుంటున్నావా? ఈ సొమ్మంతా ఎక్కడికి ఇస్తున్నావు? మరి రాష్ట్రంలోనే ఖర్చు పెడుతున్నావా? నీకు భార్య పిల్లలు లేరు, ఎవరు లేరు, నువ్వు సన్యాసివి, కాషాయ వస్త్రాలు వేసుకుంటున్న మనిషివి. ఎందుకు నీకు 1,000 కోట్ల రూపాయలు? నువ్వు ఫ్రీగా ఇవ్వు ప్రజలకి. నువ్వు తయారు చేసి ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అవుతుందో అంతకే ఫ్రీగా ఇవ్వు. మళ్ళీ లాభం ఈ సంవత్సరం స్టాటిస్టిక్స్ ప్రకారంగా 1,400 కోట్ల రూపాయల లాభం ఆర్జించింది పతంజలి. మీకు కావాలంటే చూడండి గూగుల్లో. 1,400 కోట్ల రూపాయలు ప్రాఫిట్ తీసుకున్న కంపెనీ. అదొక వ్యాపార సంస్థ. అది రకరకాల ప్రొడక్ట్ వీళ్ళకి ఆ అంబానీ వాళ్ళకి ప్రొడక్ట్స్ వాళ్ళు తయారు చేసే వాళ్ళ ప్రొడక్ట్స్ ఏమీ తేడా లేదు. ఈయన బాబా ఏంటి? ఈయన సన్యాసి ఏంటి? ఈయన ప్రజాసేవ ఏంటి? బాబా ముసుగు తీయండి, కాషాయ వస్త్రాలు తీసేసి సూట్ వేసుకోమనండి. ఆయన కూడా కార్పొరేట్ వ్యాపార దిగ్గజంలాగా రమ్మనండి, అభ్యంతరం లేదు. ఈ కాషాయ వస్త్రాలు వేసుకొని
ఈ ఈ యోగా ఏంటి, ప్రాణాయామం ముసుగులో ప్రజల్ని మభ్య పెడుతూ ప్రొడక్ట్స్ అమ్ముకుంటావా నువ్వు? అది మోసం కాదా? 420 నీకు అప్లై కాదా? కాబట్టి విత్డ్రా చేసుకోవాలి. కాదు సార్, రాజకీయాలకే డెఫినేషన్ పర్యాయపదం మీనింగ్ మార్చేశారు. ప్రజాసేవ కోసం రాజకీయాలు ఒక టైంలో, ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా వాళ్ళకి అల్టిమేట్గా ప్రొఫెషన్ వచ్చేసి ఈ పాలిటిక్స్ అయిపోయింది. కాబట్టి ఇండస్ట్రియలిస్టులకి రాజకీయాలు చేసుకున్నప్పుడు లేనిది భావాలు మేము ఇండస్ట్రియలిస్ట్ గా ఎదగకూడదా అనేది ఏమన్నా ఆర్గ్యుమెంట్, లేకపోతే రాజ్యాంగంలో రాసుందా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తారు. సూట్ వేసుకో, బూట్ వేసుకో, రా, టై పెట్టుకో, కార్పొరేట్ రంగంగా కార్పొరేట్ కంపెనీ ఎండీగా రా, చైర్మన్ గా, అభ్యంతరం లేదు. ఈ డ్యూయల్ గేమ్ వద్దు అంటున్నాం. అవును, నేను అదే కాదు, నాకు గుర్తున్నంత వరకు కోవిడ్ టైంలో కూడా వీళ్ళ మందులకి వ్యాక్సిన్ కి ప్రత్యామ్నాయంగా లేదంటే కనుక కోవిడ్ తగ్గుతుందని చెప్పేసి కూడా చెప్తే అప్పుడు కూడా కోర్టులు ముట్టికేసినాయి నాకు గుర్తున్నంత వరకు. అవును కదా సార్? సార్ ఇక్కడ ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని డూడు బసవన్ అనేటువంటి దాన్ని నేను తీవ్రంగా ఆక్షేపిస్తున్నాను. ఆ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని మీరు అనుకుంటే మీ పొరపాటే. ఎందుకంటే అదే మోడీ గారిని ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఏ విధంగా పోరాడామో, ఏ విధంగా చేశామో ప్రజలందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. కాబట్టి మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లెగసీని లేదా ఆయన పర్సనాలిటీని ఏదో డూడు బస్ ఉన్న రేంజ్ లో మాట్లాడేది చాలా ఆక్షేపణీయం. అటువంటి పరిస్థితి లేదు. డూడు బస్సులు ఎవరో, ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఇవాళ కేంద్రం దగ్గర ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం తప్ప డూడు బస్సు ఉన్న పరిస్థితి ఎవరికి లేదు. అంత దయనీయమైన పరిస్థితులు ఎప్పుడూ ఉండం కూడా. దాని మాత్రం ఇంకొకటి, ఆయన కాషాయ వస్త్రం వేసుకున్నా వ్యాపారం చేస్తానే దానికన్నా సూటు వేసుకుంటేనే వ్యాపారం చేయాలా, కాషాయ వస్త్రాలు వేస్తే వేయకూడదు అనేటువంటి మాట ఎక్కడా లేదు. ఆయన ఏ డ్రెస్ వేసుకున్నా ఏ వ్యాపారం అయినా చేసుకున్నా అదేమి ఆయనకేమి ఆటంకం కాదు, లేదు అదేమి అడ్డం కూడా ఏం కాదు. ఓన్లీ సూటు బూట్ వేసుకున్న వాళ్ళే వ్యాపారం చేయాలనేటువంటి మీ ఆలోచన కూడా కరెక్ట్ కాదనేటువంటిది నా అభిప్రాయం అండి. ఏదైనా ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారు లాంటి వారి గురించి మాట్లాడేటప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడకుంటే మీకు మాకు గౌరవంగా ఉంటుంది. వ్యాపార సామ్రాజ్యాన్ని మీరు నిర్మించుకుంటా ప్రజల్ని మోసం చేయడం కాదా? మిమ్మల్ని మీ సామ్రాజ్యం నిర్మించుకుంటే ప్రజలు మోసం చేయడం ఏంటంటే, ఆయన వ్యాపార సామ్రాజ్యం నిర్మించుకుంటే ఎవరైనా వాళ్ళ వ్యాపార సామ్రాజ్యం నిర్మించుకోవచ్చు. ఆ వ్యాపార సామ్రాజ్యం నిర్మించుకునే ప్రక్రియలో ఏమన్నా చట్ట వ్యతిరేక చర్యలు చేస్తే దానిపైన చట్టాలు అప్లై అయితే వారు ఖచ్చితంగా శిక్షార్హులు. దానికి ఆయన వ్యాపార సంస్థ చేసుకున్న దానికి 420 ఏంటండి? ఏమండి 420 కాకపోతే ఏంటండి అది? మీరు క్యాన్సర్ తగ్గుద్దని ఫేక్ ప్రొడక్ట్స్ అమ్మటం 420 కాదా? సుప్రీంకోర్టు ఎందుకు ఆయన ప్రొడక్ట్స్ ఇన్ని రోజులు ఉండవండి, ఇన్ని రోజులు వాడకంలో ఉండవు. ఎప్పుడో జరిగింది అంటున్నారు కదా, మీరే చెప్తున్నారు కదా. కోర్టు ధిక్కారం ఎందుకు చేశారు? కోర్టు ధిక్కారం ఎందుకు చేశారు వీళ్ళు చెప్పండి. ప్రతినిధిని కాదు. నా ఆక్షేపణ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని తక్కువ చేసి మాట్లాడటం నా ఆక్షేపణీయం. ఆంధ్రప్రదేశ్ లో ఏదో ఎవరో చెప్పారనో ఊరికే మొత్తం దారాదత్తం చేసేటువంటి పరిస్థితి ఉండదు. అంత చెప్పి డూడు బసలు చేసే కెపాసిటీ భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారి డూడు బసలు చేసే పర్సనాలిటీ ఎవరికి లేదు. అంబాసిడర్ గా అతన్ని ఎందుకు ఆఫర్ ఇచ్చారు చెప్పండి సమాధానం. ఎవరు చెప్తే ఇచ్చారు? మోడీ చెప్తే ఇచ్చారా? ఆయన అడిగాడా? ఏంటండి ఆయనతో ఏం లాభం ఈ రాష్ట్రానికి చెప్పండి? ఇక్కడ కూడా మోసం చేసి తన ప్రొడక్ట్స్ అన్ని అమ్ముకోవడానికా? టూరిజం అంబాసిడర్ గా ఇచ్చారు కదా సార్ ఆల్రెడీ 2 days బ్యాక్. నిజంగానే బాజీ గారు చెప్పినట్లు బాబా రామ్దేవ్ గారిని నియమించింది కదా ఏపీ ప్రభుత్వం. నియమించడంలో దాంట్లో తప్పేంటంటే, నియమించడం ద్వారా ఆయనకి ఏమన్నా ల్యాండ్ ఇచ్చేసినట్లు అది ఆంధ్రప్రదేశ్ రాసి ఇచ్చినట్ట? చాలా మంది అలాగదండి, చాలా మందికి ఇచ్చారు. సమంతాకి కూడా అంతకు ముందర ఏదో తెలంగాణ ప్రభుత్వంలో సమంతాకి ఇచ్చారు. దానికేముంది? సానియా మిర్జాకి కూడా ఇచ్చారు. దానికి అదేమని పెద్ద చేయకూడదు నేరమా ఘోరమా? సమంత మీద నేరారోపణలు లేవు.
సానియా మిర్జా మీద నేరారోపణలు లేవు, వీళ్ళు నేరస్తులు, వీళ్ళిద్దరి మీద ఆరోపణలు ఉన్నంత మాత్రాన అంటే చాలా మాట్లాడుకోవాల్సి వస్తుంది సార్. ఆరోపణలు ఉన్నంత మాత్రాన మనం అన్ని చేయాలి, మాట్లాడాలంటే చాలా వస్తుంది. ఇక్కడ సమస్య అది కాదు. ఇక్కడ అట్లా కాదు. ఇప్పుడు నేరారోపణలు ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని చేయకూడదు అనేటువంటి ఏమైనా నియమ నిబంధనలు ఉంటే దానికి ఖచ్చితంగా ఆ నియమ నిబంధనల ప్రకారం ఆయన అనర్హుడు అవుతాడు. క్రిమినల్ కేసులు ఉన్నాయి, అన్ని బయటకు వస్తాయి ఇప్పుడు. కిరణ్ గారు దాని గురించి మాట్లాడుకోవాలంటే సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. ఒకటి కిరణ్ గారు, మాకు అర్థమైంది ఏంటంటే ఇది చంద్రబాబు నాయుడు గారి సొంత ఆలోచన కాదు, టీడీపీ యొక్క విధి విధానం కాదు. ఇది మీరు అనుకున్నా కాదన్నా ఇది మోదీ బీజేపీతో ఉన్న అలయన్స్లో భాగంగా మీ మీద రుద్దబడినటువంటిది, మీరు మోయవలసిన పరిస్థితికి వచ్చింది. మరి గతంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా ఏమి ఇటువంటి వాళ్ళని పెద్దగా ఏమీ ఎంకరేజ్ చేయలేదు. ఇప్పుడు యోగాని ఎంకరేజ్ చేయడం ఒక అంశం, ఏది బాజీ గారు చెప్పినట్టు మేము అందరం నేర్చుకుంటాం, నేర్పిస్తే అంతేగాని ఈ రకంగా ఇది ఇప్పుడు కాదలేనటువంటి సత్యం ఏంటంటే గత 11 సంవత్సరాల కాలంలో ఓన్లీ డ్యూరింగ్ ద రెజిమ్ ఆఫ్ మోదీ గవర్నమెంట్ హౌ రామ్దేవ్ బాబా ది దెన్ యోగా గురుగా మాత్రమే తెలిసినటువంటి ప్రపంచానికి తెలిసినటువంటి యోగా గురువు, ఆధ్యాత్మిక యోగా గురువు అన్న వ్యక్తి ఒక రెప్యూటెడ్ ఇండస్ట్రియలిస్ట్గా ఎవాల్వ్ అయ్యాడనేది అది లాస్ట్ 11 years చూస్తే అర్థమవుతుంది. సో దాంట్లో ఆ ప్రాసెస్లో భాగంగానే ఇప్పుడు ఆ లెన్స్లో ఉండటం మూలంగా ఆ రకమైనటువంటి ఇప్పుడు ఏం ఎలిజిబిలిటీ లేకుండానే అన్ని రాజ్యసభ సీట్లు, అన్ని ఎంపీ సీట్లు, అన్ని ఎమ్మెల్యే సీట్లు బీజేపీకి ఇచ్చారంటే ఎందుకు ఇచ్చారు? పైనుంచి వస్తున్నటువంటి ఒత్తిళ్ళు. సరే నేనేం కాదంట, దానికి రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉందా? ఉంటే ఇచ్చుకోండి. కానీ ఇక్కడ ఇది అలా కాదు కదా, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. అంతేగాని ఇది ఆయనకి నచ్చితే నచ్చాడు, వాళ్ళకి బాగా కావాల్సిన వాడు అయ్యి ఉండొచ్చు. అలాగని చెప్పేసి ఎన్డీఏ గవర్నమెంట్ ఎక్కడెక్కడైతే అధికారంలో ఉందో అక్కడ అన్నీ కూడా దారాదత్తం చేయమని చెప్పేసి అంటే మీరు మీ ఐడెంటిటీని, మీ ఎగ్జిస్టెన్స్ని కాపాడుకోండి. అంతే తప్ప గతంలో మేము పోరాడామంటే పోరాడారు కాదంటలేదు. పోరాడితే ఏం ఉపయోగం? అది ఏమన్నా వచ్చిందా స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా? ఆ పోరాటం కానీ మిగిలిపోయింది కదా. సరే మీరేదో అనొచ్చు, ఇక అది అయిపోయిన దానికి ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా మేము వేరే రకంగా రాష్ట్రానికి మేలు చేకూర్చుకుంటున్నాము, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటున్నామని మీరు ఏదైతే చెప్పడం అయితే చెప్పొచ్చు. బట్ దోస్ ఆర్ ఆల్ నాట్ ఈక్వల్ టు ద స్పెషల్ కేటగిరీ స్టేటస్. దట్స్ ద ఫ్యాక్ట్, రైట్? ఎనీవే అందులో ఎటువంటి డౌట్ లేదు సార్, అన్ని ఈక్వల్ కాదు. మేము మా పోరాటం మా పార్టీగా రాష్ట్ర అవసరాల కోసం, రాష్ట్రాన్ని యొక్క ఆస్పిరేషన్ కోసం మేము పోరాటం చేశాము. డూడు బసవన్నాం అనే మాటని నేను తీవ్రంగా ఆక్షేపిస్తున్నా ఉన్నానండి. అది ఆ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి అటువంటి మాటని నేను జీర్ణించుకోలేక దాని గురించి చెప్పడం జరిగింది. రెండోది రామ్దేవ్ బాబా అవునన్నా కాదన్నా అవసరానికి మించి మోదీని పొగడటం, అవసరానికి మించి బీజేపీని భుజాన్ని నెత్తి మీద పెట్టుకుంటాం అనేది ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి చాలా ఎక్కువ. అంటే అవసరానికి మించి మేము కాదంట్లా, మీరు ప్రేమగా ఉండండి, మీ అలయన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంచుకోండి, మాకేమీ అవసరం. కానీ అది మాకు ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడేటట్టుగా ఉన్నంత వరకు మేమేమో ఆక్షేపం చేయం. కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారి యొక్క సహజ సిద్ధమైనటువంటి దానికి కొద్దిగా భిన్నంగా ఈ మధ్య కాలంలో అవసరానికి మించి ఇంకా మాట్లాడితే అసలు ఈ దేశంలో ఎవరు కూడా మోదీని నెత్తిన పెట్టుకోనంత పెట్టుకుంటున్నారో అది బయట కనబడుతున్న నగ్న సత్యం. ఇక్కడ ప్రొవైడెడ్ మీ మీద ఆధారపడి అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ సెంటర్లో నడుస్తుంటే ఆయన మిమ్మల్ని నెత్తిన పెట్టుకోవాల్సింది పోయి, ఆయన అవసరానికి మించి చంద్రబాబు నాయుడిని పొగడాల్సింది పోయి, ఆయన మాత్రం పవన్ కళ్యాణ్ పొగుడుతా కూర్చుంటాడు. పొగడుదని నేనేమంటలా, చంద్రబాబు నాయుడు గారేమో ఉల్టా మోదీ గారు నెత్తిన పెట్టుకోండి, బట్ మా భూములను మాత్రం మీ ఇష్టారీతిని మాత్రం పంచుకుంటాము, పందేరాలు చేసుకుంటాం అంటే మాత్రం మేము ఇదే రకంగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాము, మీకు కాళ్ళలో ముళ్ళై ఉంటూనే ఉంటాం. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్. మాకు పొగడతలు అవసరం లేదు సార్, మాకు పొగడతలు అవసరం లేదు. కేంద్రం నుంచి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన నిధులు, ఆ ప్రాజెక్టులు వస్తే చాలు. రైట్, కోటేశ్వర గారు కంక్లూడ్. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అన్నారు, సరే వాళ్ళు చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా ఏమొచ్చాయో చెప్పండి. 15,000 కోట్ల అప్పు, లేదా మామూలుగా మనకు రావాల్సినటువంటి పోలవరం నిధులు తప్ప
ఏం అదనంగా సాధించారు అనేటువంటిది తెలుగుదేశం పెద్దలు చెప్పాలి. రెండోది, రామ్దేవ్ బాబా ఒకవేళ ఏదైనా ఆయుర్వేద ఉత్పత్తులు పెట్టదలుచుకుంటే ఒకవైపేమో రామ్దేవ్ బాబా యోగా తోటి క్యాన్సర్ కూడా నయమవుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పిస్తారు. ఆ రామ్దేవ్ బాబా ఏమో ఆయుర్వేద ఉత్పత్తులు అమ్ముకోవడానికి ఏమో ఆయన ఉపయోగపడతారు. ఇప్పుడు అల్టిమేట్ గా రామ్దేవ్ బాబాని టూరిజం దానికి బ్రాండ్ అంబాసిడర్ గా పెడితే పతంజలి ఉత్పత్తుల బ్రాండ్ అంబాసిడర్ గా చంద్రబాబు నాయుడు గారు మారిపోతున్నారు. రేపు మార్చేస్తాడు బాబా. మరి దానికి ఉపయోగపడతారా పతంజలి ఉత్పత్తులకి? ఒకవేళ పతంజలి ఉత్పత్తులు ఏదైనా చేయదలుచుకుంటే పరవాడలో ఫార్మా చేసి ఉంది కదా, పరవాడలో పెట్టుకోమనండి. ఎవరు వద్దంటారు? అక్కడ కాకుండా విలువైనటువంటి 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్లో వచ్చి నేను యోగా సెంటర్ పెడతా, వెల్నెస్ సెంటర్ పెడతా. ఏం వెల్నెస్ సెంటర్, ఏం యోగాతో ఏం వెల్నెస్ వస్తుంది? నేను అందుకే చెప్తున్నా, రాష్ట్రంలో ఆసుపత్రులు అనేవి ఉన్నాయి, వాటన్నింటినీ మూసేసి వెల్నెస్ సెంటర్స్ పెట్టండి, ఇబ్బంది లేదు. ప్రభుత్వం మందులు ఇవ్వక్కర్లేదు, డాక్టర్లు అక్కర్లేదు, నర్సులు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. శుభ్రంగా వెల్నెస్ సెంటర్స్ లో భజన చేసుకుంటూ, బాబా భజన చేసుకుంటూ ఆరోగ్యంగా జనం ఉంటారు. రెండోది, ఇప్పుడు చరిత్రను చూసినప్పుడు నరేంద్ర మోడీ గారిని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన మాట్లాడినటువంటి తోలనాడినటువంటి వ్యక్తిగతమైనటువంటి తీవ్రమైనటువంటి విమర్శలు మరొకళ్ళు చేయలేదు. అదేవిధంగా ఒక ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు చరిత్రలో ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పట్టుకొని చేసినటువంటి వ్యాఖ్యలు మరొకళ్ళు చేయలేదు. అవన్నీ జనం మర్చిపోలేదు. అవకాశవాదం కోసం డూడు బసవన్నని చెప్పేసి మీరు ఆయన మీద పడుతున్నారు, కానీ డూడు బసవన్న కంటే అంతకంటే ఎక్కువ అవకాశవాదం, పరస్పర అవకాశవాదం తప్ప మీరు ఎందుకు విమర్శించుకున్నారు? అవన్నీ ఎందుకు మర్చిపోయారు? జనాన్ని వెర్రివాళ్ళని చేద్దామనే. నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తిట్టుకున్నారో తెలియదు మనకి. కావాలంటే సోషల్ మీడియాలో అన్ని ఉన్నాయి వీడియోలు. అందుకని విమర్శని స్వీకరించండి, అంతేగాని ఆయన ఏదో డూడు బసవన్ అన్నారంటే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి డూడు బసవన్ కాకపోతే ఈయన మద్దతు అవసరం. విమర్శించడం వేరు, మాట్లాడటం పదాలు వేరు సార్. నేను దాని గురించి విమర్శించే యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నాం. భాష కూడా కరెక్ట్ గా ఉండాలి కదా, ఉచ్చారణ కూడా కరెక్ట్ గా ఉండాలి కదా. డూడు బసవన్న అంటే అన్పార్లమెంటరీ వాడేం కాదు, అది తానా అంటే తందానా వాడు కాదు, అది తెలుగులో ఉన్నటువంటి ఒక సామ్యం. అదే తానా అంటే తందానా. చాలా సామెతలు ఉన్నాయి తెలుగులో, చాలా సామెతలు ఉన్నాయి. నేను ఆ సామెతలు ఉదరించి ఎవరినైనా మాట్లాడగలుగుతాను. దాని గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. బోత్ సైడ్స్ అక్కడ అదే అదే అదేం పెద్ద ఆక్షేపం కాదు. కాకపోతే ఏంటంటే కిరణ్ గారి ఉద్దేశం ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు వన్ ఆఫ్ ది స్టాల్ వాట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా, ప్రస్తుతానికి అయితే ఉన్న వాళ్ళలో వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్. ఆ మాట అనేసరికి ఆయన వెంటనే డైజెస్ట్ కాలేదు. సో ఓకే, తానా తందానా, డూడు బసవన్న ఇవన్నీ కూడా పదే పదాలు వాడుతుంటారు. ఓకే, అది లైటర్ విన్ లో తీసుకోవచ్చు, తప్పే లేదు.